సురేష్ గ్రోత్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. కోలీవుడ్లో తొలి చిత్రం ఇదు ఎన్న మాయం సోసో అనిపించుకుంది. రెండో చిత్రం రజనీ మురుగన్ హిట్. మూడో చిత్రం రెమో అంతకంటే హిట్. కట్ చేస్తే స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరుసలు కడుతున్నాయి. ధనుష్కు జంటగా నటించిన తొడరి చిత్రం నటిగా కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టగా, ఇళయ దళపతి విజయ్తో భైరవ భారీ చిత్రంగా నిలిచింది. తాజాగా సూర్యతో తానా సేర్నద్ కూటం చిత్రంలో నటిస్తుంది. మరోపక్క టాలీవుడ్లోనూ వరుసగా 2 విజయాలను తన అకౌంట్లో వేసుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో డ్యూయట్లు పాడుతూ మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతుంది. ఇలా ఇప్పటికే క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ నెక్స్ట్ ఫిలిమ్స్ ఏమిటి అన్న ప్రశ్నకు చియాన్ విక్రమ్తో సామి 2 చిత్రంలోనూ మరో నాయికగా కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను దర్శకుడు హరి ఇప్పటికే మొదలెట్టేశారంట. మరో 3 నెలల్లో సామి 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. సామి చిత్రం విక్రమ్ కెరీర్లో ఒక మైలురాయి. దానికి సీక్వెల్ రానుందన్న ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. ఇప్పుడు ఆ సీక్వెల్ కు కరెక్ట్ టైం రావటంతో సామి చిత్రంలో నటించిన పలువురు యాక్టర్స్ 2వ భాగంలోనూ నటించనున్నారు. సామి చిత్రనాయికి త్రిషనే ఈ చిత్రంలోనూ నటించనున్నారట. మరి కీర్తి సురేష్ విషయం ఏమిటనేగా మీ డౌట్? దర్శకుడు హరి చిత్రాల్లో 2 కథానాయకులు నటించడం ఒక ఆనవాయితీగా మారింది. సో కీర్తి సురేష్ కి ఇది కూడా ఒక మంచి సినిమాగా మిగలాలని ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ TFC మీడియా.